బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా గోపాలపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ప్రాణం పోవడానికి భర్త కామం కారణమైంది. భార్యను ఫోన్ వీడియోస్ చూపించి ఆ ఫోన్ వీడియోస్లో ఉన్నట్టుగా తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యపై తీవ్రమైన ఒత్తిడి చేశాడు భర్త. దీంతో భార్య మనస్తాపానికి గురైంది. అంతేకాదు రకరకాల టాబ్లెట్ ఇచ్చి వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చి అవి భార్యతో మింగించి ఫోన్ వీడియోలు చూపించి అందులో ఉన్నట్టుగా తనతో ఉండాలి అంటూ ఒత్తిడి చేయడంతో ఆ టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎంత వేడుకున్నా భర్త కనికరించలేదు, సంసారానికి సహకరించడం లేదు అంటూ ఆ భర్త అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిర్యాదులు కూడా చేసేవాడు. ఇలా తన పరువు తీసేస్తున్నాడు కుటుంబ సభ్యులందరిలోనూ అని ఆ భార్య అవమానకరంగా భావించింది. అంతేకాదు భర్త పెట్టే టార్చర్ కూడా భరించలేకపోయింది. రకరకాల టాబ్లెట్లు వేసుకోమని చెప్పడం, ఆ రకరకాల టాబ్లెట్లు మింగించడం, ఫోన్ వీడియోస్ చూపించడం, వికృతంగా తనతో శృంగారంలో పాల్గొనటం, ఇవన్నీ భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వీళ్ళిద్దరికీ 11 నెలల క్రితం పెళ్ళైంది. నాగేంద్రబాబు వసంతకు ఫోన్ వీడియోస్కి బానిసయ్యాడు భర్త నాగేంద్రబాబు. పోలీస్ స్టేషన్ ఇప్పుడు భార్య మరణంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు భర్త నాగేంద్రబాబు, అతని తండ్రి కూడా. అయితే తల్లి మాత్రం ఇంటికి తాళం వేసుకొని తల్లి సోదరుడు ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. నాగేంద్రబాబుని కఠినంగా శిక్షించాలి అని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తూ ఉంది. ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, శివరామకృష్ణతో కూడా మాట్లాడదాం. శివరామకృష్ణ, పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? రోహిత్, గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ఈ వసంత విషయంలో అయితే మటుకి చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజంగా పోలీసులు ఈ కేసు విషయంలో అయితే భర్తని అలాగే వసంత మామగారిని ఇద్దరిని వాళ్ళ అదుపులో అయితే తీసుకున్నారు. ఏదేమైనా ఈ బలవన్ మరణం చాలా ఘోరం అని చెప్తున్నారు. అయితే ఈ గోపాలపట్నంలో కామాంధ్రులైన భర్త చేతిలో తనువు చాలించిన ఈ వసంత అసలు నిజంగా చాలా ఇబ్బంది పడింది. గత 11 పెళ్లి ఇంకా సంవత్సరం కూడా దాటలేదు, 11 నెలలకి చాలా టార్చర్ పెట్టడం, అలాగే ప్రతిరోజు రాత్రి పోర్న్ వీడియోస్ చూసి ఆ టాబ్లెట్లు అవి ఇచ్చి తను కూడా వేసుకొని రాత్రంతా తనతో స్పెండ్ చేయాలని చెప్పి చాలా నరకయాతన పెట్టడంతో అయితే మటుకి వసంత నిజంగా చాలా వెక్స్ అయిపోయిందనే చెప్పాలి. నిజంగా భర్త విషయంలో వెక్స్ అయిపోయి తను 13వ తారీఖు రాత్రి 9:30 గంటల సమయంలో తన సోదర శ్రీదేవికి అయితే మటుకి మొత్తం ఈ టాబ్లెట్ సంబంధించి అన్ని వాట్సాప్ చేసి ఇలా చేస్తున్నాడని చెప్పి దాదాపు 10:30-11 గంటలకైతే రూమ్ లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే నిజంగా భర్త నాగేంద్రబాబు ఎంత టార్చర్ పెట్టారో నిజంగా తను వాళ్ళ సోదరికి శ్రీదేవికి అయితే మొత్తం అంతా ఫోన్ లో చెప్పింది. అలాగే ఆ టాబ్లెట్స్ అని వాట్సాప్ చేసి ఈ విధంగా నన్ను హింసిస్తున్నాడని చెప్పి చెప్పడంతో నిజంగా అవన్నీ విట్నెస్ ఉండడంతో వల్లే ఇప్పుడు వసంత చనిపోయిందని చెప్పి మేము కనుక్కోగలం. లేదంటే అసలు ఈ చావుకి కారణాలు కూడా తెలియవు అని చెప్పి తన సోదరు మన ఆర్టీవీతో శ్రీదేవి అయితే చెప్పడం అయితే జరిగింది. రోహిత్, రైట్. ఇప్పుడు భర్త తండ్రి నాగేంద్రబాబు అతని తండ్రి కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు నమోదు చేసిన కేసులు ఏంటి? భర్తను శిక్షించడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ వేశారా? ఆధారాలు దొరికాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ భార్య విషయంలో హెరాస్మెంట్ కేసు ముఖ్యంగా పెట్టారు. హెరాస్మెంట్ కేసు పెట్టి నిజంగా ఇది ఇంత నిన్న జరగడంతో మొత్తం అంతా ఇది ఇరు కుటుంబాలని పిలిచి అయితే మొత్తం మీద ఈ రోజు అయితే ఒక కొలుపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ విషయంలో ఇది టార్చర్ పెట్టాడని చెప్పి మొత్తం ఇద్దరు కుటుంబాల దగ్గర నుంచి ఈ ప్రధానంగా వసంత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అయితే మొత్తం ఫిర్యాదులు అవి తీసుకుని దాన్ని బట్టి ఇంకా మిగతా వేరే సెక్షన్స్ అయితే ఏటైనా ఉన్నాయి దాని మీద అవన్నీ పెట్టే పరిస్థితి అయితే ఆలోచిస్తున్నారు గోపాలపట్నం పోలీసులు. రోహిత్, రైట్. విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను అసహజ పద్ధతుల్లో శృంగారానికి ఒప్పించడానికి అతను భార్యతో, నాగేంద్రబాబు అనే వ్యక్తి భార్యతో కొన్ని టాబ్లెట్స్ కూడా మింగించాడు. అంతేకాదు ఫోన్ వీడియోస్ చూపించి ఆ ఫోన్ వీడియోస్లో ఉన్నట్టుగా తనతో ఉండమని ఒత్తిడి తీసుకొచ్చేవాడు. తను అలా చేయకపోతే ఆమె పుట్టింటి వాళ్ళకు కాల్ చేసి భర్త నాగేంద్రబాబు మీ అమ్మాయి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, శృంగారానికి పనికిరాదు, సంసారానికి పనికిరాదు అని చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఒక భార్య ఆత్మహత్యకు కారణమైన సెక్షన్స్ వేసి ప్రస్తుతం నాగేంద్రబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. నాగేంద్రబాబు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒకసారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో చూద్దాం.
వసంత కుటుంబ సభ్యులు నాగేంద్రబాబుపై ఆరోపిస్తున్నారు. ఒక దశలో నాగేంద్రబాబే చంపి ఈ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాగేంద్రబాబు వసంత కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్ చేసి ఆమె గురించి లేనిపోని విషయాలు చెప్పి ఆమె పుట్టింట్లో పరువు తీసే విధంగా కూడా బిహేవ్ చేశాడని చెప్తున్నారు. ఒకసారి వసంత కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో విందాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎస్టర్డే మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారండి. వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి అన్నయ్య అలాగా మీ మరదలు నాతో సరిగా ఇలా ఉండటం లేదు, ఒకసారి మీరు చెప్పండి ఏంటి అనేది, మరి నాకు ఇలాగ అవటం లేదు, అది తను రావటం లేదు, ఎన్నిసార్లు చెప్పినా సరే రావటం లేదు అని చెప్పడం జరిగింది. సర్లే అమ్మ నేను మాట్లాడుతానులే, చిన్నపిల్ల కదా, సర్లే నువ్వు ఊరుకోలే, నేను ఒకసారి కన్విన్స్ చేసి మాట చెప్తానులే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను ఎస్టర్డే నైట్ 9:30 ఆ టైంలో నేను తనకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మామూలుగా ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా అడగకుండా ఎలాగున్నారో ఏం చేస్తాను అన్నీ అనడం జరిగింది. జరిగిన తర్వాత మీ అత్తగారు మామగారు ఏం చేస్తాంటారమ్మంటే అలాగే మామగారు కళ్యాణమండపంలో ఉన్నారు, అత్తగారు ఇలా క్యాంప్కి వెళ్ళారు, నేను మీ తమ్ముడు ఉన్నాము ఇలా బార్లీ చేసుకుని తాగుతున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను మరి ఏంటమ్మా లైఫ్ ఎలా ఉందంటే మా అమ్మ బాగానే ఉందని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇలాగ అడిగాను, ఇలాగ అవుతుందంట కదా, ఏమైందమ్మా ఇంతగా ప్రాబ్లం అవుతుందా అంటే నీకు ఎవరు చెప్పారు అలాగా అంటే ఏం జరిగింది ఎందుకు ఎలాగంటే ప్రధానంగా మీకు వసంత టాబ్లెట్స్ అయితే పెట్టింది కదా, ఏంటంటే ఇవ్వండి సార్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే యాక్చువల్లీ నాకు వారు పెట్టినప్పుడు కూడా నాకు ఇవి ఏంటి అనేది కూడా నాకు క్లియర్ గా తెలియదు. ఇలా సెక్స్ సంబంధించిన టాబ్లెట్స్ జరిగింది. నాకు టాబ్లెట్స్ పెట్టిన తర్వాత తను ఒక మెసేజ్ కూడా పెట్టింది, ఇలాగా ఈ టాబ్లెట్స్ మీ తమ్ముడు వాడుతున్నాడు, మీ తమ్ముడు ఫస్ట్ మీరు అడగండి ఎందుకు వాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అప్పుడు నాతో మాట్లాడండి చెప్పి అనడం జరిగింది. బట్ ఏంటంటే ఆ పెట్టిన టైం 9:35 ఆ టైం కాబట్టి ఇంకా ఆ టైంలో అడగడం ఎందుకులే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అడగాలని చెప్పేసి నేను టేక్ టీచర్ తీసుకుని వదిలేశాను. ఇది జరిగిన కొద్దిసేపటికి 11 సరౌండింగ్ ఆ టైంలో నాకు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ నెంబర్ నుంచి కాల్స్ రావడం జరిగాయి. బట్ నేను ఏమనుకున్నానంటే ఏదో నార్మల్ గొడవ ఇష్యూ కదా అని చెప్పేసి నేను టేక్ టీచర్గా తీసుకున్నాను. అలా బట్ అలాగా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు అంటే ఏదో జరిగి ఉంటుంది సంథింగ్ అని చెప్పేసి నేను కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేసిన వెంటనే బట్ తన మాట్లాడడం కన్నా ఎవరో వేరే పర్సన్తో మాట్లాడిపించి ఇలా మీ వసంతకి బాగా బాగోలేదు, మీరు ఎమర్జెన్సీగా ఫాస్ట్గా రండి, బెహర్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, బెహర్ హాస్పిటల్ రండి అని చెప్పడం జరిగింది. బట్ నేను ఏమడిగానంటే ఎందుకు ఏమైంది ఏంటి అని బట్ రీజన్ అయితే నేను అడిగాను. బట్ వాళ్ళు నాకు రీజన్ మాత్రం చెప్పలేదు, మీరు రండి అని అంటున్నారు తప్ప నాకు పలానా రీజన్ ఇలా జరిగింది అని కూడా నాకైతే చెప్పడం చేయలేదండి. వెంటనే ఏం చేస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తీసుకొని నేను బెహర్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు తన పెట్టిన మానసిక దీనికి తను తట్టుకోలేక చనిపోయింది. నాకు ఎందుకంటే దానికి కంప్లీట్గా ఎవిడెన్స్ అయితే ఉంది. మరి దానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏం న్యాయం చేస్తుందో వాళ్ళే చూడాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎవరైనా ఆడపిల్లండి, మనదైనా ఆడపిల్ల ఇంకా అదైనా ఆడపిల్ల. ఇప్పుడు తను అయితే జరిగింది, తను ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేడు కదా అబ్బాయి కాబట్టి కంపల్సరీగా నాకు తెలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాడు. రేపు పొద్దున్న ఎందుకంటే దీనికి అటాచ్ అయిన వాడు రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి లైఫ్ కూడా ఇలా స్పాయిల్ అవుతుందని ఎవరో గ్యారంటీకి చెప్పలేం కదా. ఎందుకంటే ఇది డ్రగ్, ఈ డ్రగ్ అనేది ఒక పర్సన్ ఒకసారి అటెండ్ అయిందంటే మాత్రం అదేం చేసినాడైనా అయ్యే టాబ్లెట్లు ఆ సెక్స్ గురించి ఓడుతాడట. ఆ టాబ్లెట్ల వల్ల నా కూతుర్ని భూదేవతకి ఇచ్చినాడు, అడి ఎంత పని చేసినాడు, నేనేం చేస్తును నా కూతురు చెప్పింది, అలాగే నమ్మ మగోళ్ళు కాదేటమ్మాలే మారుతారు అన్నను అడియాక ఇంక మార్చిండు. అలమరిది నాకు వార్నింగ్ ఇచ్చినాడు, ఈసారి మీ ఎమ్మెల్యేకి వస్తే మా ఇంటికి రాదన్నాడు. అడి పైలాగానికి అడి పంపించేసినాడు, నా కడుపు కోసేసి నన్ను బుగ్గు పాలు చేశాడు. నా కూతురు నేను బంగారం బొమ్మలాగా నేను పెంచి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అండి, అరేంజ్మెంట్ అంతే, ఓన్లీ అరేంజ్మెంట్, ఓన్లీ మెడిసిన్ ఆయన టాబ్లెట్ వేసుకుంటే అది కూడా పోలీస్ వారికి ఇచ్చాం మెడిసిన్. అది దేని వల్ల ఓడుతుండో ఏంటనేది సెక్స్ వల్ల ఓడుతుండని యూట్యూబ్ చూసి అరేంజ్మెంట్ చేస్తే ఏడాదైనా 4-5 సార్లు మన భార్య దగ్గర పడుకుంటాం, మనం పడుకుంటాం. అలాగా కంటిన్యూగా నైట్ అంత ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. దానివల్ల అరేంజ్మెంట్ చేసి ఆ రోజు అవ్వకపోవచ్చు, 3 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టి వల్లే అలా జరిగిందని మేము అనుకుంటాను. చెప్తే అమ్మ సరి చెప్తాంలే అని చెప్పాం పెద్దలుగా చెప్పాం. దానికి ఏంటంటే మరి ముసలుడు ఏం కాదు కదా, ఇంకా పాప ముసలిది ఏం కాదు కదా, ఆ కోరికలు ఉంటాయి. కాకపోతే యూట్యూబ్లో చూసి ఆ టాబ్లెట్లు వేసుకొని ఆ పిల్లని అలాగే అరేంజ్మెంట్ చేస్తుంటే మాకు 4 పిల్లలకి ఒకటే దిక్కది, 4 పిల్లలకు చిలకలాడ పిల్ల, దాన్ని అనవసరంగా 21 సంవత్సరంకే పెళ్లి చేస్తాం. పని చేస్తారు ఏదో కొద్దిగా వాళ్ళకి భూములు ఉన్నాయి, మేము అంచుమించి 20 లక్షల దగ్గర ఇచ్చాం. భూమి అమ్మిస్తాం, ఉనికాడ భూమి అది కూలి పని చేస్తారు, ఫాదర్ మదర్ కూలి పని, 2 ఆడపిల్లలు
మా చెల్లికి ఒక పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళు సక్రమంగా ఉన్నారు. ఈ 11 నెలలు ఇలాంటి వారు తింటాం కదా మా ఏంటంటే మా 40 ఇళ్ళకి అది గాలిలాంటి పిల్ల. మాకు ఎలాంటి హోమ్ మినిస్టర్ గారు ఏం నిర్ణయం తీసుకున్నా, పోలీస్ శాఖ ఏం తీసుకున్నా, మీడియా మిత్రులు ఏం తీసుకున్నా మళ్ళీ పిల్లకి ఇలాగ జరగకూడదు. ఒక సంవత్సరంలోనే ఎందుకు పెళ్లి చేయడం ఆడపిల్లకి? ఇలా ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భయపడతాం. ఆడపిల్లకి ఇలా పెళ్లి చేయాలంటే భయపడే మనస్తత్వం వచ్చేస్తే ఇంకా సుఖం లేదు కదా. ఒకలా హోమ్ మినిస్టర్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కువ, అందువల్ల తను మాకు చెప్పేవాడు ఇలా రానివ్వట్లేదు చేయనివ్వట్లేదు అని చెప్పేవాడు. అలాగని చెప్పేసి నిన్న మార్నింగ్ 1 వీక్ ముందు నాకు చెప్పాడు, నిన్న ఎర్లీ మార్నింగ్ మా ఆయనకి చెప్పాడు. నైట్ మళ్ళీ మేమే ఫోన్ చేసాం, ఎందుకమ్మా అలా ఉంటున్నావు చేస్తున్నావు అంటే అమ్మాయి మా ఫోన్ కట్ చేసేసి మాకు ట్యాబ్లెట్లు పెట్టింది. ట్యాబ్లెట్లు పెట్టి ఈ ట్యాబ్లెట్లు ఎందుకు వాడుతున్నాడో కనుక్కోండి, అప్పుడు నన్ను ప్రశ్నించండి అనేసి 2-3 సార్లు మా ఇంటికి వచ్చేసింది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నచ్చ చెప్పి పంపించాం. మాకు అప్పటి వరకు తెలియదు ఇలాంటి హెరాస్మెంట్ అని. ఏదో అత్త అంటుంది తల్లి కొడుకు పెళ్ళవగానే మన మాట వినరు కదా అన్నట్టు, ఎలాగో ఉండమ్మా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మళ్ళీ భరించి ఉంటే తర్వాత బాగుంటాయి మన లైఫ్లు అన్నట్టు చెప్తే మా మాట విని వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయేది. అలాగనే ఈసారి కూడా పంపించాము. తను 1 వీక్ ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, నిన్న ఎర్లీ మార్నింగ్ మా ఆయనకి చెప్పారు. మా పిన్ని గారికి డైలీగా చెప్పేవాడంట మీ పాప ఇలా చేస్తుంది అలా చేస్తుందని. మా చెల్లి చెప్పడం ఈ మెడిసిన్ వాడుతున్నాడు, తనకు నచ్చినట్టు నేను ఉండట్లేదు అనేసి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను, సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అన్నట్టు చెప్పింది. అది నైట్ మాకు 9:30కి మేము మాట్లాడాము, 10:30కి మాకు ఫోన్ వచ్చింది. అది చచ్చిపోయిందని చెప్పలేదు, బాగాలేదు మీరు అర్జెంటుగా రండి అంటే మేము ఇప్పుడు రాము మార్నింగ్ వస్తామని చెప్పేసాము. కానీ మేము గాజువాకలో ఉంటాం, వీళ్ళు గోపాలపట్నం మా చెల్లిని ఇచ్చాము. అదేమో కాకనే కాదు రండి బాగా బాగోలేదు అన్నారు, కానీ మేము వెళ్ళేసరికి చచ్చిపోయి ఉంది. తన తాళి కట్టిన తాడుతోనే తను చేశారు. వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళు, మేము వాళ్ళతో మేము ఏదలేము, సపోర్ట్ ఇంకా అంతా తనకే అన్నట్టు మగా మాట్లాడుతున్నారు. జరగడం అయితే మాకే అన్యాయం జరిగింది. ఇంకా సంవత్సరం అవ్వలేదు 20 lakhs పెట్టాము, 20 lakhs పెట్టాము, ఇంకా సంవత్సరం అవ్వలేదు. తనకు చేసిన అప్పులే మాకు తీరలేదు. మా పిల్ల పోయింది, మా డబ్బు పోయింది, ఇంకా మా పరువు పోయింది. ఇప్పుడు తనంటూ రాత్రి టాబ్లెట్లు పెట్టింది కాబట్టి తన నిర్దోషం తేలింది, బాగా ఉందని తేలింది. అదే తన టాబ్లెట్లు పెట్టకపోతే తన మాటలు మేము నమ్మము, మీరు చూసే జనాలు నమ్మరు. ఆ టాబ్లెట్లు పెట్టడం వల్ల ఇప్పుడు అది మంచిది, తను హెరాస్మెంట్ చేసాడని నమ్ముతున్నాం కదా, రుజువు ఉంది. ఆ టాబ్లెట్లు పెట్టకపోతే ఎవరమే నమ్మము, మేము నమ్మకపోదుము. ఇంకేం జరిగినా మా పిల్ల పోయింది కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? మా పిల్ల ఎంత బాధపడిందో ఆ బాధలన్నీ ఆ పిల్లడికి పడాలి, మరి అంతకు మించి మేము ఏం చెయ్యలేము. ఏం జరిగింది, దాన్ని మెడలో తోడుతో దాన్ని ఉరేసిండు, ఉరేసి మళ్ళీ మామూలుగా దాని చెంగుతో కలిపి సున్నితోటి ఫ్యాన్కి కట్టేసి 2 మనుషులు ఒక ఉట్టుకుంటే ఒకటి కట్టేసి ఉగ్గిడు. దాన్ని నేత మంచం టచ్ అయి ఉంటుంది, ఫ్యాన్ మంచం మనిషి టచ్ అయి ఉంటారు, మంచం మీద కింద జంప్ చేసినట్టు వచ్చిండ్రు అనమాట. ఆత్మహత్య కాదు హత్య అంటారు. హత్య పబ్లిక్ హత్య, ఆ 100% హత్య. ఏ కానిస్టేబుల్ ఎస్ఐలు కాదు సిఐలు కాదు ఊళ్ళు ఇచ్చేసినా హత్య కాదు. వాళ్ళ అమ్ముడు పోతే మేమేం చేయలేము, వాళ్ళ అమ్ముడు పోతే మేమేం చేయలేము, కానీ అది హత్య. మా న్యాయం కావాలంటే మరి న్యాయం మేము ఏం చెప్తాం, మా శవం పోయి మేము ఉన్నాం, న్యాయం చేయాలనేది మరి